హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే ఎలిమినేషన్ అప్డేట్ గురించి ఈ వీడియో అయితే ఉంటుందండి. ఎస్టర్డే ఎపిసోడ్లో అంటే సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఎలిమినేట్ అయిన తర్వాత బర్నీ గారు కానీ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయితే అయిపోయారు. ఇంకా ఇన్ని రోజులు ఉంటారని చెప్పేసి నేనైతే అసలు అనుకోలేదు. మామూలుగా గ్రాండ్ లాంచ్ అప్పుడే సుమన్ శెట్టి గారు వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తాడు, గేమ్స్ ఆడగలలా, ఎందుకు ఇలాంటి వాళ్ళని తీసుకొని వచ్చారు బిగ్ బాస్ అన్నట్లుగా అయితే ఉన్నారు. కానీ 100% ఇవ్వడానికి అయితే ట్రై చేశాడు. కానీ గేమ్స్ వచ్చేసరికి అంత ఎఫర్ట్స్ పెట్టలేడేమో, ఎక్కువగా ఆడలేడేమో అని చెప్పేసి నా అభిప్రాయం. అలాగే అతనికంటూ ఒక స్టాండ్ ఉండదు, ఇండివిజువల్గా తీసుకునే అంత కెపాసిటీ అయితే ఉండదు. ఇంకా బర్నీ గారు ఏది చెప్తే దాంట్లోనే నడవడము, తనుజ ఏం చెప్తే దాంట్లోనే నిలవడము. నామినేషన్స్లో కూడా ఇన్ని వీక్స్ ఉన్నప్పటికీ కూడా ఒక్క నామినేషన్ పాయింట్ అన్నా కరెక్ట్గా పెట్టారు అని మనం ఈ సీజన్లో చూసుకున్నట్లయితే ఒక్క నామినేషన్ పాయింట్ కూడా సరిగా పెట్టలేదండి. లాస్ట్ వీక్లో వచ్చేసి డెమోన్ పవన్ నామినేషన్ ఏదైతే చేశాడో చాలా సిల్లీ నామినేషన్స్ అయితే చేస్తారండి. ప్రతి ఒక్కరిని కూడా అలాగే చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆడియన్స్ అనేవాళ్ళు ఓట్ అనేవి తక్కువగా వేశారు కాబట్టి సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయారు. లాస్ట్ వీకే కంపల్సరీగా సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కానీ రీతు అయితే ఎలిమినేట్ అయితే అయిపోయిందండి. ఇప్పటికి ఇంకా సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి ఇంకా సండే ఎపిసోడ్లో వచ్చేసి బర్నీ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా బాండ్స్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఉండటంతో అతను ఫస్ట్ ఒకసారి అయితే ఎలిమినేట్ అయిపోయారండి. అప్పుడు ఎలిమినేట్ అయిపోయినప్పుడు దివ్య కానీ తనుజ కానీ చాలా ఎమోషనల్ అయితే అయ్యారు. ఈ వీక్ వచ్చేసరికి మళ్ళీ రీఎంట్రీ అయినా కూడా అతను ఏం పెద్దగా మార్చుకోలేదు అనేసి నా అభిప్రాయము. ఇంకా ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత నుంచి ఎక్కువ అగ్రెసివ్గా మారడము, అందరి మీద చిరాకు పడ్డము, కోప్పడము ఇవన్నీ చేశాడు. అలాగే గేమ్స్ పరంగా చూస్తూ ఉన్నట్లయితే చాలా మంచి స్ట్రాటజీలు అయితే వేసి గేమ్స్ అన్ని కూడా చాలా చక్కగా అయితే ఆడారు. అయినా కూడా ఈ వీక్ వచ్చేసి ఎలిమినేట్ అయితే అయిపోయారండి. ఈ బాండ్స్ అన్నిటికి కూడా కొంచెం తగ్గించుకొని అతను ఆడింటే చాలా బాగుండేది అనేసి నా అభిప్రాయము. ఇంకా ఈరోజు ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఎమోషనల్ అవుతారో మనమైతే చూడాలి. ఇంకా ఈ వీక్ మాత్రమే కదా ఎలిమినేషన్, ఇంకా నెక్స్ట్ వీక్ ఏమీ ఉండదండి. వాళ్ళ జర్నీస్ ఇవన్నీ అయితే చూపిస్తూ ఉంటారు. ఇంకా టాప్ 5 కంపల్సరీగా మనకైతే తెలిసిపోయి ఉంటుంది. ఎవరంటే తనుజ, కళ్యాణ్, ఇమాన్యుల్, అలాగే సంజన గారు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమోన్ పవన్. వీళ్ళు వచ్చేసి టాప్ 5 కంటెస్టెంట్. ఇంతకి మీ ఓట్ ఎవరైతే వేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇంకా సాటర్డే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ రెండు కలిపి ఒక రివ్యూ అయితే చేయాలనేసి నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.